హాయ్ అండి. హలో నమస్తే. వెల్కమ్ టు సత్యాస్ కిచెన్. ఈరోజు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నానండి. ఇది బ్రేక్ఫాస్ట్గా అయినా చేసుకోవచ్చు, లేదా నైట్ టైము డిన్నర్ టైంలో కూడా మీరు టిఫిన్ చేసేవాళ్ళు ఆ టైంలో కూడా తీసుకోవచ్చు. ఎందువల్లంటే ఇందులో అసలు మనం రైస్కి సంబంధించి యూస్ చేయలేదు కాబట్టి, జొన్నలు కాబట్టి మనం హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ జొన్న ఇడ్లీలు ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే ఈ జొన్నల్ని తీసుకుంటున్నానండి. ఇవైతే 2.5 గ్లాస్ జొన్నలు తీసుకున్నాను నేను. ఒక గ్లాస్ మినపప్పుకి 2.5 గ్లాసుల జొన్నల్ని తీసుకుంటున్నాను అనమాట. ఇవైతే మనకి అంత ఎక్కువ డస్ట్గా ఏమీ ఉండవు, నీట్గానే ఉంటాయి. సో మనం ఒకసారి 2 సార్లు కడిగేసుకుంటే సరిపోతుంది వీటిని. అలాగే ఇవి మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతాయండి, లేదా మనకి మిల్లెట్ షాపులు ఉంటాయి కదా, అక్కడైనా సరే మనకి దొరుకుతాయి. ఇంకా ఇదైతే మినప్పప్పు అండి. ఇది ఒక గ్లాస్ మినప్పప్పు తీసుకుంటున్నాను నేను. గుండు మినప్పప్పు తీసుకుంటున్నాను నేను. మీరు కావాలంటే బద్దపప్పును కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఈ రెండింటిని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ గ్లాస్ కొలత చొప్పున తీసుకున్నానండి. అంటే ఒక గ్లాస్ మినపప్పుకి 2.5 గ్లాసుల జొన్నల్ని వేస్తున్నాను నేను. మీరు ఏ గ్లాస్తో అయినా కొలుచుకోవచ్చు. దాదాపుగా ఇలాంటి గ్లాసులు అందరిళ్లలోనూ ఉంటాయి. లేదా మీరు ఏ కొలతతో తీసుకున్నా సేమ్ ఇలాగే ఒక కప్పు మినపప్పు అయితే దానికి 2.5 కప్పుల జొన్నలు అనమాట. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగేసుకోవాలి. నేనైతే వీటిని 2 సార్లు శుభ్రంగా కడిగేసానండి. కడిగేసి వీటిలో నీళ్లు పోసేసుకొని మనం చక్కగా నానబెట్టేసుకోవాలి. జొన్నలు నానడానికి ఏంటంటే మనకి ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి నేనేం చేస్తున్నానంటే రాత్రి నానబెడుతున్నానండి. ఎక్కువ టైం నానడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను రాత్రి నానబెట్టేసి వీటిని పొద్దున్న గ్రైండ్ చేస్తానన్నమాట. అంటే మార్నింగ్ 7, 8 ఆ టైంకి గ్రైండ్ చేస్తాను. అప్పుడు డే అంతా కూడా అవి పులిసి మనకి ఆ రోజు నైట్ పెట్టుకోవచ్చు ఇడ్లీ, లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మనం టిఫిన్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే వీటిని నేను చక్కగా కడిగేసాను, మూత పెట్టి ఉంచేస్తున్నానండి రాత్రంతాను. ఇప్పుడైతే మార్నింగ్కి ఇవి ఈ విధంగా నానిపోయండి. మినపప్పు చక్కగా నానిపోయింది. అందులోని వాటర్ వంపేసి రెండిట్లోవి మళ్ళీ ఒకసారి కడిగేసుకున్నాను అనమాట. ఇప్పుడు వీటిని మనం గ్రైండ్ చేసేసుకోవడమే. నేనైతే గ్రైండర్లో గ్రైండ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే మిక్సీలో అయినా సరే గ్రైండ్ చేసేసుకోవచ్చు. నాకైతే గ్రైండర్లో అలవాటు కాబట్టి గ్రైండర్లోనే గ్రైండ్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, చక్కగా నలిగిపోతున్నది. రెండు కలిపే గ్రైండ్ చేసేస్తున్నానండి నేను. ఫస్ట్ జొన్నల్ని వేసాను, తర్వాత మినపప్పును వేసాను అనమాట. మనకి జొన్నలు నలగడానికి కూడా కొంచెం టైం పడుతుంది కాబట్టి వీటిని మనం ఇడ్లీకి కావలసినట్టుగా గట్టిగా రుబ్బుకోవాలన్నమాట. మనం ఇడ్లీలు పెట్టుకోవడానికి ఏ విధంగా అయితే పిండి ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా రుబ్బుకోవాలి. ఆల్మోస్ట్ నలిగిపోయిందండి. ఇక్కడ నేను సాల్ట్ కూడా ఇందులోనే వేసేస్తానండి. నలుగుతున్నప్పుడు చక్కగా మిక్స్ అయిపోతుందని ఇక్కడే సాల్ట్ వేసేస్తాను అనమాట. రుచికి సరిపడా సాల్ట్ అయితే నేను వేసేస్తున్నాను. ఇది మొత్తం గ్రైండ్ అయిపోయిన తర్వాత మనం చక్కగా ఇందులోంచి తీసేసుకొని పెట్టేసుకుంటే పులిసిన తర్వాత మనం చక్కగా ఇడ్లీలు పెట్టేసుకోవచ్చు. చక్కగా నలిగిపోయింది చూసారా. ఇది నెక్స్ట్ డే మార్నింగ్కి చక్కగా కరెక్ట్గా పులుస్తుంది. నేనైతే ఈవినింగ్ పెట్టానన్నాను కదా, ఈవినింగ్కి చక్కగా పులిసిపోయిందండి. నేనైతే ఇప్పుడు వీటిని ఇడ్లీలుగా పెడుతున్నాను. నేనైతే ఇడ్లీ రేకులకి నెయ్యి అప్లై చేశాను. మీరు నెయ్యి కావాలంటే నెయ్యి, లేదా నూనెైనా సరే అప్లై చేసుకొని ఈ విధంగా ఇడ్లీలాగా పెట్టేసుకోవడమే. దగ్గర దగ్గర 10 నుంచి 15 నిమిషాల పాటు మనం ఉడికించేసుకుంటే ఇడ్లీలు రెడీ అయిపోతాయండి. మనకి నార్మల్ ఇడ్లీలు ఎలా అయితే ఉడకబెట్టుకుంటామో సేమ్ అదే టైం పడుతుంది, ఎక్కువ టైం పట్టదు. చూసారు కదా, ఇక్కడ నేను దగ్గర దగ్గర 15 నిమిషాల పాటు ఉడికించేసాను. ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయండి. సో అవ్వగానే వెంటనే తీసేయకుండా ఒక 2-3 నిమిషాలు అలా వదిలేసి అప్పుడు తీయండి. స్పూన్తో కూడా ఇవి మనం తీస్తున్నప్పుడు చక్కగా ప్లేట్ల నుంచి ఈజీగా ఊడొచ్చేస్తాయండి. కాకపోతే ఏంటంటే ఇవి వేడివేడిగానే తినేయాలి, అప్పుడే బాగుంటాయి అన్నమాట. నేను ఇందులో ఏంటంటే రైస్కి సంబంధించి అసలు ఏవి వాడకూడదని నేను ఏది యూస్ చేయలేదు. మీరు కావాలంటే ఇందులో ఒక అరకప్పు అటుకులను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి అయితే కొబ్బరి పుట్నాల పప్పు చట్నీని చూపించబోతున్నానండి. ఇందులోకి చట్నీ కోసం నేను ఇక్కడ ఒక అరచిప్ప కొబ్బరి తీసుకుంటున్నాను, ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక అరకప్పు పుట్నాల పప్పును తీసుకుంటున్నానండి. వీటిని మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక పిడికెడు
కొత్తిమీర తరుగు తీసుకుంటున్నాను. అలాగే ఒక నిమ్మకాయ, ఒక చిన్న అల్లం ముక్క, అలాగే 3 పచ్చిమిరపకాయలు కారం కోసం. మీరు తినే కారాన్ని బట్టి మీరు పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని మనం మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసేసుకోవడమే. ముందుగా కొబ్బరి, పుట్నాల పప్పు, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసేసుకోవాలి. అల్లం ఒకసారి గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇలా రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే గెరటి జారుగా ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు గట్టిగా కావాలంటే గట్టిగా చేసుకోవచ్చు, లేదా ఇంకా పల్చగా అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసేస్తున్నాను, ఒక నిమ్మకాయ రసాన్ని. ఇప్పుడు వీటిని ఒకసారి గ్రైండ్ చేసేసుకుంటే నిమ్మరసం కూడా మంచిగా మిక్స్ అయిపోతుందండి. మీరు పోపు అక్కర్లేదనుకుంటే చట్నీ ఇలాగే తినేయచ్చు, టేస్ట్ బాగుంటుంది. లేదు పోపు కావాలంటే దీనికి పోపు కూడా పెట్టేసుకోవచ్చు. నేను ఇప్పుడైతే చట్నీ వేరే గిన్నెలోకి తీసేసాను. ఇప్పుడు ఇందులోకి పోపు కోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకుని 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర ఫ్రై చేసుకోవాలి. ఆవాలు కొద్దిగా చిటపటమన్నాక ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. కరివేపాకు కూడా వేగిపోయిన తర్వాత ఈ పోపుని మనం చట్నీకి కలిపేసుకోవడమే. అంతేనండి, టేస్టీ కొబ్బరి పుట్నాల పప్పు చట్నీ రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది. మీరు వెల్లుల్లిపై వేసుకోవాలనుకుంటే అల్లం స్కిప్ చేసేసి వెల్లుల్లి వేసుకోండి, లేదా 2 వేసుకున్నా కూడా బాగుంటుంది చట్నీ. వెల్లుల్లి తినని రోజుల్లో అల్లం వేసుకుంటే చట్నీ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇంకా ఈ చట్నీతో మనకి జొన్న ఇడ్లీలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే కారం పొడితో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఈ కొబ్బరి చట్నీ అలాగే కరివేపాకు కారపొడితో ఇడ్లీలను సర్వ్ చేశాను. చాలా టేస్టీగా ఉన్నాయి. అదే మనం దోశల్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగే దోశల్ని నెక్స్ట్ టైం మీకు మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడైతే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి